అండి అందరికీ ఆవకాయ పచ్చడి అండి. రూమ్ కంటెంట్లోనే ముక్క మెత్తపడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇది మానికండి. 2 కేజీలు బియ్యం కానీ పప్పులు కానీ 2 కేజీలు పెడుతుంది. 2 మానికలు ముక్కలైనాయండి. 2 మానికల ముక్కలకి 4 గిద్దల కారం, 5 గిద్దలు కళ్ళుప్పు అండి. గుజ్జు తక్కువ తినే వాళ్ళైతే 3 గిద్దల కారం, 4 గిద్దలు కళ్ళుప్పు వేసుకోవాలి. ఇది గుజ్జు సరిపోని ఉంటుంది లెక్క. వీడియో నచ్చితే ముందుగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఐదు గిద్దలు కళ్ళుప్పు పోసుకున్నాను, 4 గిద్దలు కారం పోసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె పోసుకున్నానండి. ముక్కల్లోనే ఫస్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఒకేసారి నూనె పోసుకోకూడదు. ఈ నూనె, ఉప్పు, కారం, ముక్కలు అన్నీ కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఆవు పిండి కూడా అప్పుడే వేసేసుకోవాలి. 2వ రోజు అండి మెంతిపిండి, 3వ రోజు వేసుకోవచ్చు. 2వ రోజుకే ఉప్పుగళ్ళు కరిగిపోయినాయండి. ఆవు పిండి, మెంతిపిండి 2వ రోజు వేసుకున్నానండి. చిన్నులపాయి మొత్తం వేసేసుకున్నానండి. వేయాల్సినవి అన్నీ మొత్తం వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ పడుతుంది. మానికి గిద్దన్నర కాడికి 3 గిద్దలు వేసుకున్నానండి. ఆవు పిండి 3 గిద్దలు, అరగిద్ద మెంతిపిండి 2 కలిపి వేసుకున్నాను కదండి. ఈ 2వ రోజేనండి. ఉప్పు కళ్ళన్నీ కరిగిపోయినాయి. వెల్లుల్లి గర్భాలు కొన్ని మన ఇష్టం వచ్చింది, బాగుంటాయి. అట్లా వేసుకుంటే సంవత్సరం నిల్వ ఉంటాయి. చక్కగా కరకరలాడుతూ బాగుంటాయండి. వెల్లుల్లి పేస్ట్ మన ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు.